హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈ రోజు మీ చేత వాట్ ఇట్ టేస్ట్ అనిపించడానికి మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న వినోచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఈరోజు వాట్ ఇట్ టేస్ట్ వ్యూయర్స్ కోసం ఎలాంటి రెసిపీస్ చేయబోతున్నారు? నాటుకోడి వేపుడు అండి. నాటు కోడి అంటేనే స్పెషల్, దాంతో ఇలాంటి వేపులు కానీ లైక్ డిఫరెంట్గా ఎగురు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మన వాటర్ టేస్ట్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి నాటు కోడి వేపుడు. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండుగ గారు ఇంగ్రీడియంట్స్ ప్లీజ్. ఓకే అండి. నాటుకోడి, హోల్ గరం మసాలా, గసాలు పేస్ట్, జీరా పౌడర్, ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, పసుపు, ధనియా పౌడర్, ఆయిల్. నాటుకోడి వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. అంటే ఆయిల్ అనేది యూజువల్లీ దీనికి ఎక్కువ పడుతుందా లేకపోతే నార్మల్గానే ఇచ్చేస్తాం. నార్మల్గానే. ఓకే, ఎందుకని మనం వేపుడు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉన్నా కానీ అది తింటున్నప్పుడు మొత్తం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేపుడు అంటే ఎలా ఉంటుందంటే మనకి దీనిలో డైరెక్ట్గా మొత్తం ఒకటే డ్రై కాకుండా కొద్దిగా మసాలాతో పాటు వస్తుందండి. ఓకే, సో అసలు నాటుకోడి ఇలా వేపుళ్ళు ఎప్పుడైనా ఎస్పెషల్లీ నాన్ వెజ్లో వేపుళ్ళు చేసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలా లేకపోతే చేసుకోకపోయినా చేసుకోవచ్చా? లేదండి, కంపల్సరీ నాటుకోడి ఇలాంటి ఫ్రైలు కానీ వేపుళ్ళు కానీ ఏది చేసే ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు బాయిల్ చేసుకుంటే కనుక నాటుకోడి హార్డ్గా ఉంటుంది కాబట్టి బాయిల్ చేస్తే కానీ మనకు తినేటప్పుడు కొద్దిగా తొందరగా కుక్ అయి ఉంటుంది. మనకు డైరెక్ట్గా కనుక పచ్చిది కనుక తీసుకొని కట్ చేసి దీనిలో బాయిల్ చేయాలంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా మాడిపోతూ ఉంటే చికెన్ అనేది కుక్ కాకుండా పచ్చిగానే ఉంటుంది. సో ఎస్, ఓకే. దీనిలో మనం లవంగా, ఇలాచి, సో గరం మసాలా అన్నమాట, హోల్ గరం మసాలా వేస్తున్నాం. దాల్చిన చెక్క, సాజీరా యాడ్ చేయట్లేదండి. ఇలాచి, యా, సో లవంగా, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి వేసుకున్నాము. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్. సో అసలు పండుగలు కొంతమంది ఫ్రై చేసేటప్పుడు యూజువల్లీ ఇదే కాదు, అసలు ఏదైనా మనం వేపుడు చేసుకునేటప్పుడు కొంతమంది ఆనియన్స్ని ఫస్ట్ వేస్తారు, కొంతమంది లాస్ట్ వేస్తారు. అసలు ఎలా వేస్తే ఆనియన్స్ ఫస్ట్ వేస్తే టేస్ట్ వస్తుందో లాస్ట్లో అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సంథింగ్ అంటే ఇప్పుడు కోడి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది వేస్తే బాగుంటుంది అంటారు? లేదండి, ఆనియన్ అనేది మనం ముందుగానే వేసే ఆనియన్ అనేది కరెక్ట్ ఒకే షేప్లో ఒకే సైజులో మనం పెద్దగా కట్ చేసిన స్లైస్ కట్ చేసినా లేదంటే స్క్యూబ్స్ కట్ చేసినా లేదా ఇలా చిన్న చిన్న చాపింగ్ కట్ చేసినా కానీ అన్నీ కూడా ఒకటే సైజులో కొద్ది పెద్దగా కొద్ది చిన్నగా ఉంటే కనుక ఒకటి ఫ్రై అవ్వకుండా ఉంటుంది. నాటుకోడి వేసే కన్నా ముందు మనకు ఆనియన్ అనేది పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎందుకంటే నాటుకోడి బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత నాటుకోడి అనేది యాడ్ చేస్తే కనుక మనకు ఆనియన్లో ఫ్రై అయిన ఆనియన్ మొత్తం కూడా నాటుకోడి మంచిగా పట్టుకొని మసాలాతో పాటు నాటుకోడి అనేది ఫ్రై అవుతుంది. ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, నాటుకోడి ఎప్పుడు మనం కర్రీలు అలాగే పులుసు ఈ టైప్లో కాకుండా ఇలా చేస్తే కనుక నాటుకోడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని నాటుకోడితో ఎక్కువగా స్టార్టర్స్ అనేది చాలామందికి తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ విధంగా చేసుకుంటే అది ఒక స్టార్టర్ లెక్క కూడా మనకు వస్తుంది. మనకి ఏదైనా ఒక రైస్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు టూ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఒకటే చికెన్ నాటుకోడి తీసుకొని ఒక ఐటమ్ కనుక హాఫ్ కర్రీ హాఫ్ ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మీరు అన్నట్టుగా మనం దీన్ని 2 టైప్స్లో స్టార్టర్ అండ్ అలాగే రైస్లో వేపుడు తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే. ఇప్పుడు మనం టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. కొద్దిగా టమాటా అనేది యాడ్ చేసుకున్నాం. కొంతమంది చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా చేసేటప్పుడు టమాటా ఎక్కువగా వాడరండి. టమాటా మరీ ఎక్కువగా కాకుండా కానీ లైట్గా అనేది వాడుకుంటే కనుక టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, టమాటో అనేది కొన్నిట్లో వేస్తే టేస్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ అన్నిట్లో దేంట్లో యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. మరి ఎక్కువగా యాడ్ చేస్తే పులుపు అనేది డామినేట్ చేయకుండా ఎంత వాడాలో అంత వాడితే కనుక దానికి ఆ కర్రీకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొస్తుంది. yes that's true actually.
సో దీనికైతే కనుక మనం టమాటా ఎక్కువగా తీసుకోవట్లేదు నార్మల్గా. నార్మల్గా. ఓకే, నాటు కోడి వేపుడు చేస్తున్నాము, దానికి మనం టమాటో అనేది ఎక్కువగా తీసుకోకుండా కొద్దిగానే టమాటో తీసుకుంటున్నాము. ఓకే, నాటుకోడిని మనం బాయిల్ చేసేటప్పుడు మనకి రెగ్యులర్గా యాక్చువల్గా చికెన్కి అయితే మనం చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా కలిపి బాయిల్ చేస్తాం. దీనిలో చిల్లీ పౌడర్, పసుపు, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 కలిపి బాయిల్ చేస్తామండి. దీనిలో నాటుకోడి చిల్లీ పౌడర్ వేయకుండా బాయిల్ చేసి పెట్టుకుంటాము. ఓకే ఓకే, మనకి గసాలు పేస్ట్ అండి. సో గసాలు పేస్ట్ చేసుకున్నా అంటే దాంట్లో ఏమేమి యాడ్ చేశారు? కొద్దిగా రెడ్ చిల్లీ, అలాగే కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ అని, కొద్దిగా గసాలు ఈ 3 కూడా ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఎండు కొబ్బరి, గసాలు, రెడ్ చిల్లీ సో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాము. అవును. పేస్ట్ చేసేటప్పుడు వాటర్ చేసాం కాబట్టి అదంతా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. ఓకే, అఫ్ కోర్స్ వీటిని ఫ్రై చేసేసాం కాబట్టి మనం ఇప్పుడు వేసుకున్నాము. సో మసాలా మనకి వాటర్లో వేసి పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది కొద్దిగా ఉండి మనకు ఆ ఇప్పుడు ఏదైతే మన ఆనియన్ టమాటో వేసి దాంతోపాటు ఫ్రై చేసుకుంటే కనుక దానిలో ఎక్కడ కూడా కొబ్బరి పచ్చి వాసన రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. యా, ఓకే, అంటే ఇవన్నిట్లో వేస్తే సెట్ అవ్వదు, ఓన్లీ దీంట్లో వేస్తేనే మనకి పేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకునేది మనకి ఆ గ్రేవీకి పైన ఏదైతే మసాలా వస్తుందో ఆ మసాలాకి సరిపడా యాడ్ చేసుకుంటే ఓకే సరిపోతుంది. కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్, యా జీరా పౌడర్, ధనియా పౌడర్ యూజ్ చేస్తున్నాం ఇందులో. అవును. చిల్లీ పౌడర్, మనం పేస్ట్ చేసుకున్న గసాల పేస్ట్లో రెడ్ చిల్లీ అనేది 2 పీసెస్ యాడ్ చేసుకున్నాము. స్పైసీ ఎక్కువగా కావాలి, మనకి ఎంత స్పైసీ కావాలో దాన్ని చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకొని దీనిలో యాడ్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో లిటిల్ కూడా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు? అవసరం లేదండి. అసలు మీరు ఆ పేస్ట్ ఏదైతే చేశారో గసగసాలు, కొబ్బరి అది యాడ్ చేసిన తర్వాత ఎంత గమ్ముగా వస్తుంది తెలుసా, ఎంత బాగుందో సీరియస్గా. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ పేస్ట్ అనేది దేంట్లో సెట్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఏదైతే పేస్ట్ చేశారో గసగసాలు, కొబ్బరి ఒక్కొక్క దానికి ఒకలా వస్తుందండి. మనం నాటుకోడికి చేస్తున్నాం కాబట్టి గసాలు కంపల్సరీగా వాడుతుంటాం. అదే చికెన్ కర్రీ చేస్తే కనుక గసాలు బదులు మనకు కాజు కానీ, తర్బూజా కానీ, కొబ్బరి ఇలాంటివన్నీ గ్రేవీ టైప్లో వాడుతుంటాం. అంటే మన సౌత్ ఇండియన్కి వచ్చేసి కాజు యూజ్ చేయం కంటే గసాలు, కొబ్బరి వీటితోనే చేస్తున్నాం. ఇప్పుడు మన నాటుకోడిలో చేసేది కూడా ఆ స్టైల్లోనే చేస్తున్నాం. ఓకే, ఓకే, ఇందులో కొద్దిగా గరం మసాలా, సో లాస్ట్లో పైన లైట్గా గరం మసాలా యాడ్ గరం మసాలా, మనకి టమాటా పులుపుదనం అనేది కరెక్ట్గా తీసుకొస్తుంది. మనకి దీనిలో యాక్చువల్గా మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు లైట్గా లెమన్ అనేది పిండుతూ ఉంటామండి. దీనిలో లెమన్ కూడా అవసరం లేదు. మనం చేసిన గ్రేవీ మసాలా అన్నిటి కూడా టమాటా అనేది మనకి పులుపుకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, టమాటో యాడ్ చేసాం కాబట్టి మనకి ఏమంటారు లెమన్ అనేది అవసరం లేదు అని అవసరం లేదు. సూపర్. మనం ఈ నాటుకోడిని ఫుల్ డ్రైలో చేస్తున్నామండి. అంటే మసాలా లైట్గా ఉంటుంది, మనకు పీసెస్ మొత్తం కూడా మసాలా పట్టుకుని ఉంటుంది. ఇదే మనకి సెమీ వెట్లో అంటే కొద్దిగా గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ క్వాంటిటీ కొద్దిగా పేస్ట్ ఎక్కువ చేసుకొని దానిలోకి లైట్గా లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటే కనుక 1/2 కప్పు మనకి సెమీ గ్రేవీ లాగా కూడా వస్తుంది. మనం గ్రేవీలో కొంచెం వాటర్ కనుక యాడ్ చేసుకుంటే కనుక సెమీ గ్రేవీ లాగా వస్తుంది. నైస్. కొద్దిగా కొత్తిమీర, యా సూపర్. అసలు దేంట్లోకి ఏది వేస్తే బాగుంటుంది? ఏ గరం మసాలా అంటే గరం మసాలా కొన్నిట్లోకి సెట్ అవుతుంది. గరం మసాలాలు కూడా మనకి బిర్యానీకి ఒక లెక్కన, లేదంటే మామూలుగా కర్రీలకు ఒక లెక్క, కొన్ని డిఫరెంట్ గరం మసాలా ఉంటాయండి. మనకి చేసేది మనకి దీనిలో వాడే గరం మసాలా అంటే చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా ఈ 4 కూడా మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే,
ఎస్. సో ఇది సూపర్గా ఫ్రై అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ నాకైతే అయిపోయినట్టే అనిపిస్తుంది, కనిపించేస్తుంది అలాగా. సరిపోతుందండి. అసలు అక్కడ గ్రీన్ అరిటాకులో ఈ కలర్ సూపర్గా ఉంది. కొత్తిమీర. వేడివేడిగా నాటుకోడి వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో వెయిటింగ్ యాక్చువల్గా. సో ఎస్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి. ఎందుకంటే గుమ్మలు అద్దరిపోతున్నాయి. ఇంక అస్సలు ఆలస్యం చేయకూడదు. అండ్ తినేసేయచ్చు, బట్ చాలా వేడిగా ఉంది కాబట్టి మనం అలా స్పూన్తో లేపేద్దాము. సో చూద్దాం. సో యాక్చువల్గా సూపర్గా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఒక టేస్ట్, ఆ టేస్ట్ కంటే మరిన్ని రెట్లు ఎక్కువగా టేస్టీగా ఉంది. ఎందుకంటే అసలు ఆ పేస్ట్ అనేది ఆ 3 కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్. అందులో మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసినప్పటికీ కూడా ఏది ఎక్కువ యాడ్ చేయలేదు, తక్కువ యాడ్ చేయలేదు, అన్నీ కరెక్ట్గా ఎంత కావాలో అంత యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అసలు హైలైట్ ఉంది. మీరు కూడా చూసుకొని చక్కగా కూడా మసాలాస్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కరెక్ట్గా యాడ్ చేయండి. సూపర్గా ఉంది.